ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ సభకు ఎక్కువ మంది మల్కాజ్గిరి పార్లమెంటు నుండి హాజరయ్యారని తెలిపారు. ఈ మీటింగ్ తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేస్తామని మోదీ సంకేతాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ అని, సమస్యలు తీరాలన్నా, రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా, రైతులు విద్యార్థులు సమస్యలు తీరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఇక స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని, విదేశీ మారక ద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని నరేంద్ర మోదీ కోరినట్లు చెప్పారు. ఎక్కడ ఎన్నడూ గెలవనటువంటి మల్కాయిని కూడా 4 లక్షల మెజార్టీతో గెలిపించే చరిత్ర మల్కాయికి ఉంది. నేను 2 సంవత్సరాలు తిరుగుతున్నా. నేను ఒక్కనాడు కూడా వదిలిపెట్టకుండా, నేను బయట అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే తప్ప, పార్లమెంట్ సమావేశాలు పోతే తప్ప, హైదరాబాద్లో ఉన్నామంటే పార్లమెంట్ ఉన్నట్లే. మాది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి మేము చూస్తున్న వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు సమస్యల కోసం వచ్చే తీరు చూస్తూ ఉంటే చాలా గొప్ప స్పందన ఉంది. ఇవాళ అంతో ఇంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మేమున్నాం కాబట్టి ఈ ఒరవడిని, పరంపరని రాబోయే కాలంలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానాన్ని మాలాంటి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. శపథాలు అనేది కాదు, వాళ్ళు వ్యక్తిగా ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. బంగారం మన దగ్గర తక్కువ, మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ బంగారమే వస్తుంది. కాబట్టి మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ చదువుకున్న పిల్లలకు